హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫలూదా. ఫస్ట్లీ నేను ఇక్కడ ఫలూదాకి ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నాను. క్యాషూస్ అండ్ ఎండు ద్రాక్ష కొన్ని తీసుకున్నాను. ఒక మ్యాంగో తీసుకుంటున్నాను. ఈ మ్యాంగోని ఫస్ట్ నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాను. మళ్ళీ డైరెక్ట్గా స్క్వీజ్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఫస్ట్ ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అండ్ సబ్జా సీడ్స్ని ఒక 15 minutes వాటర్లో పెడితే చాలు, బాగా వచ్చేస్తాయి. ఇప్పుడు నేను ఈ మ్యాంగోని వన్ సైడ్ ఉన్న మ్యాంగోని అంతా తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను స్పూన్తో తీసుకొని. ఎందుకంటే పైన యాడ్ చేస్తే ఫలూదాకి చాలా బాగుంటుంది, తినేటప్పుడు ఆ ఫీల్ బాగా ఎంజాయ్ చేయొచ్చు, మ్యాంగో ఫీల్. సో ఫస్ట్ పీసెస్ని ఇలా కట్ చేసేసుకొని సైడ్ పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ కప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేసికల్గా ఫలూదాస్లో మొత్తం అన్ని ఐస్ క్రీమ్ ఫ్లేవర్సే యూజ్ చేస్తారు. బట్ ఇప్పుడు లైవ్లో మనకి ఇష్టం వచ్చిన ఫ్రూట్ తోటి ఫలూదా చేసేస్తున్నారు కదా, సో అలా వై కాంట్ ఐ ట్రై అనేసి నేను ఇలా ట్రై చేస్తున్నాను. ఇలా కొంచెం అంతా తీసేసి స్మాష్ చేస్తున్నాను, జస్ట్ స్పూన్ తోటి స్మాష్ చేస్తున్నాను. నేను ఎక్కువ గ్రైండర్ మిక్సర్ ఏది యూజ్ చేయలేదు. ఇలా స్మాష్ చేసుకున్న మ్యాంగోని అంతా ఒక సైడ్ ఒక బౌల్లో పెట్టేసుకున్నాను. నేను కరెంట్ సీజన్లో మ్యాంగో ఫేమస్ కాబట్టి 80% పీపుల్ మ్యాంగో తినడానికి ఇష్టపడతారు కాబట్టి ఒకసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే బాగుంటుంది. ఇలా నేను మ్యాంగోనంతా స్మాష్ చేశాను. కొంచెం అలాగే పెద్ద పెద్ద పీసుల్లాగా కొంచెం ఉంచాను. నేను ఐస్ క్రీమ్ ఫ్లేవర్ వచ్చేసి స్ట్రాబెర్రీ తీసుకున్నాను. యాజ్ పర్ యువర్ ప్రిఫరెన్స్ మీరు ఏదైనా తీసుకోవచ్చు ఫ్లేవర్. స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్, మ్యాంగో ప్యూరీ, మ్యాంగో పీసెస్, సబ్జా సీడ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్, మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఫలూదా స్టార్ట్ చేద్దాం. నేను ఇక్కడ 3 cups ఆఫ్ ఫలూదా చేస్తున్నాను. సో యాజ్ పర్ యువర్ ప్రిఫరెన్స్ మీరు ఎన్నైనా చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ లేయర్ కోసం నేను సబ్జా సీడ్స్ యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ లేయర్లో అన్ని గ్లాసెస్లో ఫస్ట్ 1 స్పూన్ సబ్జా సీడ్స్ యాడ్ చేశాను. సబ్జా సీడ్స్ ఏం లేదు, ఒక 10 minutes వాటర్లో పెట్టేస్తే బాగా వచ్చేస్తాయి నీట్గా. అండ్ దెన్ నెక్స్ట్ సబ్జా సీడ్స్ తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను, క్యాష్యూస్ యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు క్యాష్యూస్ ఇష్టం లేదనుకుంటే ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో బాదం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బాదం యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఇప్పుడే నేను హార్డ్ ఎక్కువ అయిపోతుంది నాకు క్యాష్యూస్ ఇవన్నీ, అందుకనేసి నేను బాదం యాడ్ చేయట్లేదు. ఒకవేళ డైటింగ్ అలా ఉంటే ఇవన్నీ స్కిప్ చేయొచ్చు మీరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ స్టెప్లో నేను మ్యాంగో పీసెస్ సైడ్ పెట్టుకున్న మ్యాంగో పీసెస్ వేసుకున్నాను. అన్ని గ్లాసెస్లో ఒక 2 pieces 3 pieces అలా యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు మ్యాంగో స్మాష్ చేసుకుంటాం కదా, అది నెక్స్ట్ స్టెప్లో ఇప్పుడు యాడ్ చేస్తామన్నమాట. ఈ మ్యాంగో స్మాష్ ఇదే మెయిన్ టేస్ట్, అసలు ఆ ఫీల్ అయ్యేది ఇక్కడే. నెక్స్ట్ లేయర్లో మ్యాంగో స్మాష్ చేస్తున్నాను నేను. అన్నిట్లో లేయర్గా ఫామ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను అనమాట. నేను చెప్పినట్టు మీ ఇష్టం వచ్చిన ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మ్యాంగోకి కాంట్రాస్ట్లో స్ట్రాబెర్రీ యాడ్ చేస్తున్నాను. మీరు మ్యాంగో ఫ్లేవర్ ఐస్ క్రీమ్ కూడా యూజ్ చేయొచ్చు, లేకపోతే లైట్గా హార్డ్ కాకుండా లైట్గా యూజ్ చేయాలనుకుంటే వనీలా అయినా యూజ్ చేసుకోవచ్చు. అన్నిట్లో ఒక్కొక్క స్కూప్ ఆఫ్ ఐస్ క్రీమ్ వేస్తున్నాను. అండ్ ఈ ఐస్ క్రీమ్ అండ్ మ్యాంగో కాంబినేషన్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి, డిఫరెంట్గా ఉంటుంది ఫ్రూట్ విత్ ఐస్ క్రీమ్ అనేది. మ్యాంగో సీజన్లోనే ఇలా డిఫరెంట్గా ట్రై చేయాలి, ఎందుకంటే మ్యాంగోస్ మళ్ళీ మనకు దొరకవు కాబట్టి. దీంట్లో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్, నట్స్, టూటీ ఫ్రూటీస్, కిడ్స్ ఉంటే ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను అంత అడల్ట్స్కే చేస్తున్నాను, ఇది కిడ్స్ కాదు, సో నేను ఏం యాడ్ చేయలేదు. నెక్స్ట్ లేయర్లో వచ్చేసి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ ఒక అనదర్ లేయర్కి. అండ్ మళ్ళీ నెక్స్ట్ మ్యాంగో ప్యూరీ యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ పైన. 3 glasesకి మ్యాంగో ప్యూరీ యాడ్ చేస్తున్నాను. మ్యాంగో ప్యూరీ యాడ్ చేసిన తర్వాత మీకు సేమియా ఇష్టం అయితే సేమియా కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు సేమియా అంత ఇష్టం ఉండదు, సో నేను యాడ్ చేయట్లేదు. బట్ ఫలూదాస్లో సేమియా యాడ్ చేస్తారు, కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ కుదిరితే సేమియా యాడ్ చేసుకోండి. నేను నెక్స్ట్ ఇక్కడ సబ్జా సీడ్స్ యాడ్ చేస్తున్నాను మ్యాంగో ప్యూరీ పైన ఒక లేయర్. సబ్జా సీడ్స్ విత్ కటోరీ కూడా యాడ్ చేసుకోవచ్చు, కటోరీ కూడా బాగుంటుంది సబ్జా సీడ్స్ దగ్గర. ఫైనల్లీ అనదర్ లేయర్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ తోటి ఎండ్ చేస్తున్నాను. ఇది నా ప్రాసెస్ ఆఫ్ ఫలూదా. మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీకు ఇంకా ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ కావాలో లేకపోతే ఎలాంటి వ్లాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.